ఉమ్మడి పాలమూరు జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో అస్తం హవా కొనసాగుతుంది. పాలమూరు డివిజన్కు సంబంధించి 11వ వార్డు డివిజన్లో పోటీ చేసి గెలిచినటువంటి మారేపల్లి సురేందర్ మన దగ్గర ఉన్నారు. అన్న, ఏంటి ఈ విజయాన్ని ఎలా చూస్తారు? మొత్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఈ ఎన్నికల్లో ప్రజలందరూ అభివృద్ధిని చూసి, కాంగ్రెస్ పార్టీని చూసి, రాబో కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాల వినా వాళ్ళకున్న హోపును బట్టి ఈ రిజల్ట్ ఇచ్చిండ్రు. ఇంకా పెరుగుతుంది రిజల్టు. కానీ గతంలో కూడా గత పాలకులు ఇంకా వారి యొక్క గుణాన్ని మార్చుకోకుండా వారి యొక్క చర్యలను, వారి యొక్క కుట్రలను లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా బ్లేమ్ చేసే ప్రయత్నం చేసినా కానీ ప్రజలు గుర్తించి భారీ విజయాన్ని ఇచ్చిండ్రు. టౌన్కు కూడా మామ్నార్ కార్పొరేషన్కు సంబంధించి ఎమ్మెల్యే గారు కోట్ల రూపాయల నిధులు, దాదాపుగా 1200 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించుకొచ్చి పెట్టిండ్రు. కాబట్టి అద్భుతంగా ఈ అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధిని పాలమూరులో ఉన్నటువంటి పెద్దలందరినీ భాగస్థులను చేసి ఇప్పుడున్న కొత్త కార్పొరేషన్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుంది. అద్భుతంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, కొత్త మేయర్ గారి ఆధ్వర్యంలో ఇది అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తాం. అంటే మీరు గతంలో కూడా చెప్పారు, రాజకీయంగా నా ఎదుగుదలకు చాలామంది అడ్డుపడ్డారు, కక్ష చర్యలకు చేపట్టారంటూ కూడా. ఈ విజయం ద్వారా వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? ఈ విజయం వాళ్ళకి సమాధానం కదా. అంటే మొన్న కూడా, అంటే ఎప్పుడే కానీ ఎదుగుతున్న నాయకుడిని, గాడ్ ఫాదర్ లేని నాయకుడిని, కష్టపడి ఈ రోజు వరకు ఎన్నో కష్టాలు అనుభవించి వచ్చిన నాయకుడిని మొగ్గలోనే తుంచాలనుకునే కుట్రలు ఎన్నో చేసిండ్రు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు, ఆయన టీము ఒక శక్తిలాగా, అంటే ఇక్కడనే మొక్కలోనే తొక్కేస్తే ముందర రాజకీయ భవిష్యత్తు ఉండకుండా పోతుందని చెప్పి ఎన్నో రకాల కుట్రలు, అది ఇప్పుడు చెప్తే అర్థం కాదు, ఒక్కొక్కటిగా నేను రివీల్ చేస్తూనే ఉంటాను. దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఎంత దారుణమైన పరిస్థితులు తీసుకుపోయాడు అనేది. కులానికి ఒకరి చొప్పున కూడా ఇక్కడ పెట్టి ఆ యొక్క కులముల కాడికి ఓట్లు వేద్దని చెప్పి అటువంటి కుట్రలు కూడా పనే ప్రయత్నం చేసిండు. అయినా కానీ కులాలకు, మతాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా, నేను ఇక్కడనే చిన్నతనం గడిపినా కాబట్టి నన్ను సొంత తమ్ముళ్ళలాగా హక్కున చేర్చుకొని వాళ్ళందరూ కష్టపడి ఈ విజయాన్ని చేకూర్చిండ్రు. ఈ విజయం ద్వారా అటువంటి కుట్రలు చేసిన వాళ్ళకి సమాధానం చెప్పిండ్రు. కాబట్టి ఈ విజయం నన్ను గెలిపించిన ప్రతి ఒక్క యువకునికి, అన్నకు, అక్కకు, తమ్మునికి, చెల్లెళ్ళకి అందరూ కూడా అంకితం చేస్తూ ఉన్నాను. సో భవిష్యత్తులో మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకు ఏం చేయబోతున్నారు? భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు? భవిష్యత్తులో నన్ను గెలిపించినట్లు కాదు, వాళ్ళే గెలిచిండ్రు. ఇప్పుడు అభివృద్ధిలో కూడా వాళ్ళనే భాగం చేస్తాము. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలకు, అభివృద్ధికి అనుగుణంగా ఇక్కడనే కమిటీ చేసుకొని వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా బ్రహ్మాండంగా నాకు ఎమ్మెల్యే గారి తోడుంది, ముఖ్యమంత్రి గారి తోడుంది, కాంగ్రెస్ పార్టీ పెద్దల తోడుంది. కాబట్టి మొత్తం నేను ఈ స్పీచ్లో కూడా ఇంతకుముందు కూడా చెప్తా ఉన్నాను, ప్రచారంలో కూడా, కార్పొరేషన్ డివిజన్లో మొత్తం 60 కార్పొరేషన్ డివిజన్లలో నా బండమీదిపల్లె డివిజన్ మొట్టమొదటి డివిజన్ నిలిపేందుకు మా యొక్క అందరి అన్నదమ్ముల సహకారంతో మొట్టమొదటి నిలుపుతా. దానికి మా ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు సహకరిస్తారని తెలియజేస్తా ఉన్నాను. సో మొత్తంగా తనను గెలిపించినటువంటి ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం అంతా కూడా పూర్తిగా నాకు సపోర్ట్గా ఉంది. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అదేవిధంగా తను గెలిపించినటువంటి డివిజన్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేస్తానని చెప్పి కూడా మారేపల్లి సురేందర్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.